నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు SNTV తెలుగు. వైద్య ఆరోగ్య శాఖకు ఏమైంది? జబ్బుల్ని రోగాల్ని నయం చేసే ఆ శాఖకు జబ్బు పట్టిందా? గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు జరుగుతున్న ఈ క్రమంలో మరి కొన్ని సమస్యలు ఇంకా అదే విధంగా ఉన్నాయి. సమస్యలుగానే ఉంటే మరి ఇందులో పనిచేస్తున్న సిబ్బంది కొందరు బాగా పనిచేస్తున్నారు, కొంతమంది బాగా పనిచేయట్లేదు అంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు వారు చేయవలసిన డ్యూటీలు సక్రమంగా చేయట్లేదు కాబట్టి వారి క్రింది స్థాయిలో ఉండే అధికారులు లేదా అధికారిణులు వారు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ మనతో పాటు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రసన్న గారు, రిటైర్డ్ హెడ్ నర్స్. ముందుగా మనం వారిని విష్ చేద్దాం. నమస్తే అమ్మా. ముందుగా చెప్పండి, ఇప్పుడు ఉన్న సమస్య ఇంతకుముందు మనం ఒక ఎపిసోడ్లో మనం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మరి ఉన్నతాధికారులే చక్కగా పనిచేయట్లేదంటూ కూడా బయట వినిపిస్తూ ఉంది. మరి మీరేమంటారు? రిటైర్డ్ హెడ్ నర్స్గా, మీ యూనియన్ ఒక అధ్యక్షురాలుగా మీరేమంటారు? అంటానికి ఏముందండి, ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేశారు, ఆ తప్పుని ఖండించాలి ప్రభుత్వం కానీ, పైన ఉన్న HODs కానీ మాజీ డైరెక్టర్ గారికి ఏం చేశారు? ఆయన వేల కోట్లు, గడాల శ్రీనివాసరావు గారు 1000 కోట్లు కుంభకోణం జరిగింది అని ఆధారాలతో సహా ఇచ్చాము. కానీ ఎవ్వరు ఇంత మటు కూడా యాక్షన్ తీసుకోకుండా సడన్గా ఆయనకి రాత్రికి రాత్రి 2 సార్లు ఆయనని పెట్టుకుంటే కూడా క్యాన్సిల్ చేసి ఇప్పుడు సీఎం గారు లేని మూమెంట్లో మరి ఆయన్ని ఎవరు చేశారో, ఎందుకు చేశారో, క్రిస్టియన్ మా ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు ఎందుకు చేశారో దేవుడికి తెలియాలి. ఆయనని ఏ యాక్షన్ లేకుండా అతన్ని సస్పెండ్ చేశారు. అనుకోకుండా వాలంటరీ రిటైర్మెంట్ యాక్సెప్ట్ చేశారు. అది ఎంత మటుకు సమంజసం అనేది మా యొక్క అది. ఎందుకంటే ఎవరికైనా చిన్న ఎంప్లాయీకి చిన్న తప్పు జరిగితే ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తారు. 1000 కోట్లు ప్రజలకు అందకుండా జరిగితే ఈరోజు అతన్ని ఏమి లేకుండా ఎట్లా ఏ పరిస్థితుల్లో అతన్ని వాలంటరీ రిటైర్మెంట్కి యాక్సెప్ట్ చేశారు అనేది ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం ఏమున్నది? ఒక నిమిషం, వాలంటరీ రిటైర్మెంట్ అన్నారు కదా, వాలంటరీ రిటైర్మెంట్ అసలు ఏం చెబుతుంది? అసలు రూల్స్ ఎలా ఉన్నాయి? ఆ రూల్స్ అసలు ఏంటంటారు? వాలంటరీ రిటైర్మెంటు ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినో, తనకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటేనో క్యాన్సిల్ చేసుకోవచ్చు వాలంటరీ రిటైర్మెంట్ అనేది. కానీ ఇది అక్కడ అట్లా కాదు కదా. 1000 కోట్లు దోసుకొని తిని చేశాడనే ఆధారాలు ఉండి ఒక ఎమ్మెల్యే ఎంపీ టికెట్లకి తయారైన వ్యక్తిని ఈ రోజున సడన్గా యాక్సెప్ట్ చేశారంటే మరి ఇంకా వాళ్ళకి ఏం చెప్తున్నట్టు అనుకోవాలి? గవర్నమెంట్లో ఉన్న CS గారులు అయితే మిగిలిన వాళ్ళు, మా గవర్నమెంట్ ఆఫీసర్స్ అంతా ఏమైపోతున్నారు? IASలు అనేవాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు సడన్గా ఉంటే అసలు IASలే సగం చక్కగా ఉంటే వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మనం సీఎం గారిని, మంత్రి గారిని అనుకోనే అవసరం లే. వాళ్ళు చక్కగా ఉంటే ఇదంతా కూడా చక్కగా ఉంటుంది. ఒకానొకప్పట్లో సీఎం గారు చేసిన రోసయ్య గారు ఏదైనా అడిగితే IASలకి ఆయనే జీవోలు చెప్పేవాడు. ఆ క్యాపబిలిటీ ఉండేది. ఈనాడు ఆ పరిస్థితి లేదు. కానీ ఈ రోజున చెప్పాల్సింది IASలు గారే చెప్పాలి. వాళ్ళు IAS అనేది ఎంత కష్టపడి చదివారు. ఆ చదివిన వాళ్ళే చక్కగా ఉంటే ఈ వ్యవస్థ ఇట్లా పాడవ్వదనేది నా యొక్క ఉద్దేశం. కానీ వాళ్ళు ఆటోమేటిక్గా అతనికి ఇచ్చారు అని అంటే వాళ్ళు పెట్టాలి అక్కడ. సార్ నేను ఎందుకంటే వాళ్ళలో కూడా చాలా మటుకు మార్పు రావాలి. IAS ఆఫీసర్స్ ఏ తప్పు చేసింది అని బెస్ట్గా ఉన్న శ్రీలక్ష్మి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఆమె బలయ్యింది. కానీ ఆ తప్పు ఎవరు చేసినట్టు? ఆ మేడం గారు తప్పు చేసినా చేయకపోయినా అది క్యాబినెట్లో కూడా ఓకే చేసిన తర్వాత కూడా వాళ్ళకు పడక ఆ పేపర్ తీసేసిన దానివల్ల ఆవిడ బలైంది. అది చూసి కూడా జనాలు నేర్చుకోవాలి. ఈరోజు కంప్యూటర్ యుగంలో ఒక తప్పు జరిగిందంటే ఇంకొక తప్పు రాకుండా ఉండటానికి చూసుకోవాలి. అట్లా లేకుండా 2024 సంవత్సరం వచ్చినా కానీ బీసీ నాడే బాగున్నట్టు పాత రోజుల్లోనే బాగుంది అనే పొజిషన్కి నేడు వచ్చిందంటే దీని అర్థం ఏంటి? దీన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఈ రోజున IASని విమర్శ చేసింది ప్రసన్న అనే కౌంట్ రాకుండా వాళ్ళు చక్కగా ఉంటే, కరెక్ట్గా కానీ వాళ్ళు ఉండుంటే ఇంత దాకా రాదు. ఈ లంచగొండితనాలు ఉండవు. ఆరోగ్యం అనేది అందరికీ బాగుంటుంది, అందరికీ అందాల్సిన అవసరం ఉంది. కానీ అట్లా లేకుండా వాళ్ళే అనారోగ్యంగా ఉంటే వీళ్ళేం సేవ చేస్తారు ప్రజలకి అనేది నా యొక్క ఉద్దేశం. దీన్ని కంట్రోల్ చేయాలనేది గట్టిగా నేను కోరుతున్నా. గడాల శ్రీనివాసు తప్పు చేశాడు, అలాంటి వాడు మళ్ళీ పుట్టకూడదు, ఇంకొక గడాల అనేవాడు ఉండకూడదు ఈ వ్యవస్థలో, ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో అనేది. అతని ఆస్తుల మీద ఎంక్వైరీ చేయాలి, అతనికి వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఆపేసేయాలి. అతన్ని ఇప్పుడు చేసినా కూడా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చినా కూడా దాన్ని హోల్డ్లో పెట్టగలగాలి. పెడతారన్న నమ్మకం నాకుందని నేను అనుకుంటున్నా.
రైట్. ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కూడా 8 నెలలు 9 నెలలు అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు అన్నీ చక్కబెట్టుకుంటూ వస్తున్నారు క్రమబద్ధంగా. అంటే ఒక నెల, రెండో నెల, 3 నెల. సో అభివృద్ధికరమైన ఆ యొక్క పథకాలు ముందుకు తీసుకెళ్తున్నారు, అన్నీ చూసుకుంటున్నారు. కానీ గతంలో బీఆర్ఎస్ హయాంలో మరి మీరు చెప్పిన సదరు గడల శ్రీనివాస్ అన్న వ్యక్తి సో చూసిచున్నట్లుగా వ్యవహరించారని ఒక ఆరోపణ ఉంది. ఎంతవరకు నిజం అంటారు, మీరేమంటారు? అదే 100% వాస్తవేనండి. ఎందుకంటే సీఎం గారు ఆయన ప్రగతి భవన్కి వెళ్ళటం కరెక్టు. ఆ మూమెంట్లో ఆ ఈటెల రాజేంద్ర గారిని మంత్రి గారిని తీసేయబట్టి కొత్త మంత్రి వచ్చేటికి గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో కంపల్సరీ ఈయనే దగ్గర అయిపోయి ఈయనే ఓలోన్ సోల్ కింద క్రియేట్ చేసి డాక్టర్స్ పొరువే తీశాడు పొదుగుకులు. నీకు కావాలంటే ఇప్పుడు వాలంటీర్ తీసుకున్నప్పుడు అప్పుడు తీసుకొని వెళ్ళి నాకు టికెట్ కావాలని కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కినా అయిపోతుండే. ఒక సీఎంకి అదేమంటే నేను పెద్ద ఆయన మొక్కచ్చు ఎప్పుడు హోదాలో ఉన్నప్పుడు కదా. ఒక రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అనే రాష్ట్రానికి ఆయన అడ్డగోలుగా రాని నిలువుగోలుగా రాని డైరెక్టర్, ఇన్ఛార్జి డైరెక్టర్. ఆ ఇన్ఛార్జిగా డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయనే తప్పు చేస్తే ఆయన కింద ఉన్న డిఎంఎండ్హెచ్ఓలు తప్పు చేయకుండా ఉంటారా? డాక్టర్లు తప్పు చేయకుండా ఉంటారా? ఎవరు చేయకుండా ఉంటారు? ఆయన ఏం కంట్రోల్ చేయగలుగుతాడు? కంట్రోల్ చేయలేడు కదా. కాబట్టి ఈ వ్యవస్థని అతను కాపాడలేకపోయాడు. అతను అన్ఫిట్ అనేది అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఆ మూమెంట్లో అతను చేయకుండా మధ్యలో ఈ ప్రభుత్వం వచ్చి అతను పక్కకు తొలగించింది. కాబట్టి కొత్త వాళ్ళని ఇచ్చారు. ఆ పక్కకు తొలగించిన తర్వాత అతన్ని ఇప్పుడు దీన్ని మటుకు ఆయన రిటైర్మెంట్ని మటుకు దీన్ని హోల్డ్లో పెట్టాలి. ఎందుకంటే ఆయన గతంలో నిమ్స్ డైరెక్టర్ కూడా చేస్తే ఆయనకు కూడా వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని హోల్డ్లో పెట్టి అతని దగ్గర ఎంక్వైరీలు చేశారు. అదే పరిస్థితిలో ఈ రోజున ఈయనకి గడాల శ్రీనివాస్ గారు కూడా చెయ్యని పక్షం నేను ఎట్లాగూ హైకోర్టుకి వెళ్తా. హైకోర్టు కంపల్సరీ వెళ్ళి ఇతను చేసిన తప్పు 1000 కోట్లన్నీ ఈ పైసలన్నీ ఏం చేసిండు, ఏ రూపేణ చేశాడు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు, ఆయన బేసిక్ ఎంత, ఆయన శాలరీ ఎంత, ఆయనకు వచ్చేది ఎంత, ఆయనకు రాబడి ఎంత, ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్ని ఎంకరేజ్ చేసి ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర దోసుకోవటం, కంపెనీల్లో దోసుకోవటం కాదు. ఆయన అదృష్టం కొద్దీ కరోనా వచ్చింది. కరోనా సేవ చేయమని కరోనాలో ఆయన ఇచ్చిన దొంగ లెక్కల వలన ఎంతోమంది లాస్ అయిపోయారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 50,000 వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేది. 50 లక్షల ఇన్సూరెన్స్ కూడా చాలామంది లాస్ అయ్యారు. ఎందుకంటే టార్గెట్ చచ్చిపోయింది ఎక్కువ, చూపెట్టింది తక్కువ ఫిగర్. కాబట్టి దాంట్లో కూడా చాలామందికి అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని ఎవరు పూడ్చలేరు. కాబట్టి చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయినా కూడా ఈ తప్పుడు లెక్కల వల్ల గడాల శ్రీనివాస్ గారు చాలా చేశారు. ఈ డేటా అంతా కూడా నా దగ్గర ఉంది. ఇది మొత్తం కలిసి నేను హైకోర్టులో కంపల్సరీ వేస్తాను. గడాల శ్రీనివాస్ గారు ఒకవేళ మీకు వ్యక్తిగతంగా ఏమన్నా నష్టపరచబట్టి ఒకవేళ ప్రసన్న గారు ఈ విధంగా పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారా? ఎలా అనుకోవచ్చుంటారు ఈ వ్యాఖ్యకి, ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటారు మీరు? నాకు నష్టపరిచిన పెద్ద బాధ ఏం లేదు. ఎందుకంటే నేను ఎక్కడ ఆయనకని దోసుకుంది లేదు, దాసుకుంది లేదు. ఖాళీ నేను కాంట్రాక్ట్ పిల్లల గురించి నేను అడిగినప్పుడు ఆయన నాకు నేనేదో సీఎం గారిని, మాజీ సీఎం గారిని ఏదో అన్నానన్న ఉద్దేశంతో నన్ను ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. నేను వెళ్ళి మళ్ళీ రికవరీ చేస్తే నాకు 3 ఇంక్రిమెంట్లు కట్ చేసిండు. అవి కట్ చేసినా ఈరోజు కూడా నేను నేను కోర్టులో పెట్టుకున్నాను, అప్లై చేసుకున్నా. నాకు వస్తాయన్న నమ్మకం నాకుంది. కానీ దాని గురించి కాదు కదా, నాకు చేశాడని కాకుండా ఇలాంటి వ్యవస్థలో వేరే వాళ్ళు కూడా సఫర్ కాకూడదు అన్న ఉద్దేశంతో నేను పోరాడుతున్నా. అంతేగాని నాకు ఆయన చేశాడేంది, అది నా హక్కు. నేను 33 ఏళ్ళు సర్వీస్ చేస్తే నా సర్వీస్లో నాకు వచ్చేదాన్ని హక్కు, కానీ నా హక్కుని నేను భావిస్తున్నా. కానీ నేనే ఎవరి దగ్గర చేయి జాచాల్సిన అవసరం లేదు, ఏది లేదు. నేను రెగ్యులర్ ఎంప్లాయీని, రెగ్యులర్గా ఉన్నాను. కాబట్టి నేను కరెక్ట్గా పనిచేసా. 33 ఏళ్ళు సర్వీస్లో నా సర్వీస్ అంతా ప్రజలకు చాలా మటుకు నేను రూరల్లోనే చేసి వచ్చిన. కాబట్టి నేను దానికి ఏమి భయపడను. నాకేదో ఆయన చేశాడని కాదు, కానీ ఆయన లెక్కన వేరే ఆఫీసర్లు కూడా చెయ్యొద్దు, వాళ్ళు తప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చాయి. మేము సేవ చేస్తున్నాము. నర్సులు అనేవాళ్ళు ఒక గొప్ప వ్యక్తులు. నర్సులు, డాక్టర్లు సేవలు చేస్తారు. వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్కి వచ్చేటప్పటికి వీళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లే. ప్రమోషన్కి మేము అడుక్కోని అవసరం లే. దేనికైనా డిప్రెషన్ రావాలని అడుక్కోని అవసరం లే. దేనికి మేము అడుక్కోని అవసరం లే. కానీ అడుక్కునే స్థితి ఎందుకు తెస్తున్నారు? మాకు అవసరం ఏంటి? పలాని ఇన్ని సంవత్సరాలు 16 ఏళ్ళు అయ్యేటప్పటికే ప్రమోషన్ ఇచ్చేయాలి. లేదు పోనీ 20 ఏళ్ళు అయ్యేటప్పటికి ప్రమోషన్ ఇచ్చేయాలి.
రెగ్యులర్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేయాలి. ఇలా కాకుండా ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ వ్యవస్థలోనే చేస్తుంటే అసలు ఎవరైనా మెడికల్ డిపార్ట్మెంట్లో నర్సెస్ అనబడే వాళ్ళు అవుట్ సోర్సెస్ కింద చేయడానికే లేదు. ఎందుకు అవుట్ సోర్సెస్ కింద పెడుతున్నారు? ఇలా చేయొద్దు అనేది నా కాన్సెప్ట్. అందుకని నాకు ఆయన ఏదో చేశాడు, ఆయన మీద నేను కక్ష సాధింపు అనేది మటుకైతే లేదు. ప్రసన్న గారు ఇప్పుడు అంటే అవుట్ సోర్సింగ్ అన్నారు కదా, మరి అవుట్ సోర్సింగ్ నియమాలు ఏం చెబుతున్నాయి? అవుట్ సోర్సింగ్లో ఈ విధంగా చేరిన వాళ్ళు ఎంతమంది, అసలు మొత్తం అవుట్ సోర్సింగ్ పోస్టులు ఎన్ని, ఇంకా ఫిలప్ కావాల్సినవి ఇంకెన్ని ఉన్నాయంటారు? ఇప్పుడు నడిపేదే వాళ్ళు హౌస్ సోర్సెస్. అక్కడ సెక్రటరేట్ కానీ ఇక్కడ కానీ అంతా హౌస్ సోర్సెస్నే నడుపుతున్నారు. నేషనల్ హెల్త్ మిషన్లో వాళ్ళు తీసుకునేది అది, కానీ వేరే రాష్ట్రాలు ఇంతెంతలు తీసుకోవట్లా. మరి వీళ్ళకి ఆ గైడ్లైన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పంపించేటప్పుడు ఒక గైడ్లైన్స్ అని ఇస్తుంది అనుకుంటా. ఆ గైడ్లైన్స్ని వీళ్ళేం సరిగ్గా ఫాలో అవ్వరు. తెలంగాణ ప్రభుత్వంలోనే ఒకటేనండి, గాడాల శ్రీనివాస్ అనే మాజీ డైరెక్టర్ గారు బాగా గవర్నమెంట్కి ఏమి నూరిపోసాడంటే తక్కువ జీతంతో ఎక్కువ మంది చేత మనం పని చేయించుకోవచ్చు, కాబట్టి వీళ్ళకి ఇబ్బంది కలిగినా పర్వాలేదు అని జిల్లా స్థాయిలో ఉన్న పోస్టులను తీసుకెళ్ళి జోనల్ స్థాయికి పెట్టాడు. అంటే రాన్లో ఈ పోస్టులన్నీ గవర్నమెంట్ పోస్టులన్నీ పీకేసి కాంట్రాక్ట్ కింద హౌస్ సోర్సెస్ కింద నడిపించాలనే కాన్సెప్ట్ గవర్నమెంట్ వస్తుంది అనే ముద్ర వేసిపోయాడు. కానీ ఆ ముద్ర పోగొట్టడానికే ఇంత పోరాడాల్సి వస్తుంది. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మీరు ఎస్ఎన్టీవీ ద్వారా చేసే అప్పీల్ ఏంటంటారు, వినతి ఏంటంటారు? ఒకటేనండి, నిన్న ట్రాన్స్ఫర్ చేశారు జనరల్ ట్రాన్స్ఫర్స్. ఆ ట్రాన్స్ఫర్స్లో అన్యాయాలు చాలా జరిగినాయి. దాన్ని రెక్టిఫికేషన్ చేయమంటున్నాం. ఎందుకంటే అందులో మెడికల్ అంటే హ్యాండిక్యాప్ట్ వాళ్ళ పిల్లలున్నా, భర్త హ్యాండిక్యాప్ట్ ఉన్నా, తల్లి హ్యాండిక్యాప్ట్ ఉన్నా, అట్లాంటి వాళ్ళు తనకి హ్యాండిక్యాప్ట్ ఉన్నా ఆ సదరన్ దాంట్లో కొంతమంది సదరన్ చేసుకోలేని శక్తి ఉన్నా కూడా సదరన్లో చేశారు. కాబట్టి ఆ సదరన్లో ఉన్న సర్టిఫికేట్ని చూసి డెఫినెట్లీ వాళ్ళకి ఎక్కడ పోస్ట్ ఉంటే అక్కడే ఉంచాలి. ఒకటి. రెండోది, వాళ్ళు కోర్టుకి వెళ్ళారనుకోండి, అనివార్యంగా ఇప్పుడు బాధ ఉండి ఈ బాధలో కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ వచ్చినన్ని కంపల్సరీ పైన ఇప్పుడున్న డైరెక్టర్ గారు ఒబే అవ్వాలి. ప్రతిసారి ఆర్డర్స్ వచ్చిన తర్వాత కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేత రాయించుకొని వచ్చే దూన స్థితికి వచ్చింది. సార్ రాయటం తప్పు కాదు, ఆయన అందుబాటు కాలేదనుకోండి ఈ ఇచ్చిన టైం అయిపోతుంది, అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ బాధ ఎందుకు? డైరెక్టర్ గారికి తెలుసు కదా. డైరెక్టర్ గారికి రాంగ్ గైడ్లైన్స్ ఇస్తున్నా కూడా ఆయన చూసుకొని చేయాలి. పొదుగుకులు మనం మంత్రి గారి పిఏకి చెప్పుకోను, మంత్రి గారి దగ్గరికి వెళ్ళాం, ఇది అవసరమా? ఇది అవసరం లేదు కదా. ఈ గ్రౌండ్లో ఉన్నది కోర్టుకి వెళ్ళి ఎందుకు తెచ్చుకుంటారు? మనకు బాధ వేస్తే కోర్టుకి వెళ్ళాం. కోర్టుకి వెళ్ళటం మన హక్కు. అది ఎప్పుడో మనకు అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగంలో ఉన్న ఏకే అడుగుతున్నాం, కానీ ఎగస్ట్రా అడగట్లేదు కదా. కాబట్టి దయచేసి కోర్టుకి ఎవరు వెళ్ళి వచ్చినా కూడా ఇమీడియట్లీ వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వాలి. అది కంపల్సరీ. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మా మెడికల్ డిపార్ట్మెంట్లో నర్సులకే బాగలేదనుకోండి, వీళ్ళే హెల్తీగా లేకపోతే పేషెంట్లు ఏం చూడగలుగుతాం? కాబట్టి దీని మీద కాన్సెప్ట్ పెట్టమని మా నర్సులందరికీ ఒకసారి మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పి అనేది ఆయన కోరుకుంటున్నాం మేము. ఓకే. మనం చూసినట్లయితే మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మరి హెడ్ నర్స్గా పనిచేసి రిటైర్మెంట్ అయిన ప్రసన్న గారు చేస్తున్న వినతి ఏంటంటే, ఇప్పుడున్న నర్సెస్ ఎవరైతే ఉన్నారో వారికి బోల్డెన్ని సమస్యలు ఉన్నాయి. సో గత ప్రభుత్వ హయాంలో గతంలో పనిచేసిన ఎవరైతే మరి ఉన్నత ఉద్యోగులు ఉన్నారో వారు మరి కొన్ని అకృత్యాలకు పాల్పడ్డారంటూ కూడా ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను హైకోర్టును కూడా మరి ఆశ్రయించబోతున్నానంటూ కూడా చెప్పిన మాట. అదేవిధంగా మరి ఎస్ఎన్టీవీని వారు ఆశ్రయించి మాకు న్యాయం జరిగేలా మీడియా పరంగా మీరు మా ముందుకు రండి అంటూ కూడా వారు ఇచ్చిన ఆహ్వానం మేరకు మనకు రావడం జరిగింది. మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. కెమెరామెన్ లోకేష్తో దుర్గా.